మేడం అసలు మీ మీద కేసులు నమోదు చేయడానికి గల కారణాలు దీన్ని ఏ విధంగా చూస్తారు? అమ్మ మాకు కంప్లైంట్ వచ్చిందండి. నేను పోలింగ్ బూత్స్ తిరుగుతూ ఉన్నాను. అక్కడి నుంచి మా రిలీవర్స్ ఎవరైతే ఉంటారో, ఎందుకంటే ఏజెంట్స్ని ఫోన్స్ పెట్టుకొని ఇవ్వరు కదా, మా ఏజెంట్ బయటకు వచ్చి మా రిలీవర్కి చెప్తే రిలీవర్ నాకు ఫోన్ చేశాడు. అమ్మా ఇట్లా వీళ్ళు ఫేస్ మాస్క్ చెక్ చేయట్లేదమ్మా, మేము ఎంత రిక్వెస్ట్ చేసినా మమ్మల్ని తిడుతున్నారు, ఇంకా ముసలి వాళ్ళు వీళ్ళు హిందువులు వస్తే వెంటనే ఓట్లు వేయనివ్వట్లేదు, డిలీటెడ్ అని సతాయిస్తున్నారు, ముసలి ఆమె ఇక్కడ ఇబ్బంది పడుతుంది, మీరు వీడియో కూడా చూడడం చాలా పండు ముసలామె నా పక్కన నిలబడు సరే అని నేను ఇంకో వేరే చోటకి వెళ్ళేదాన్ని డైవర్ట్ అయ్యి అక్కడ పక్కకు వచ్చేసాను. నేను గౌతమ్ స్కూల్ ఏదో ఉంది అట్లా పేరు. సో నేను అక్కడికి వెళ్ళేసరికి నేను ఫస్ట్ పోలీస్ లేడీ ఉంది, మీరు చూడండి నా దానికి ఒక లేడీ ఉంది పోలీస్ లేడీ. కాబట్టి నేను అడిగాను, ఏంటమ్మా ప్లీజ్ నువ్వు వాళ్ళని చెయ్యాలి కదా, నువ్వు ఫోటో రెడీ వెయిల్తో సహా ఓపెన్ చేసి చూడాలి కదా. అసలు 2 సార్లు రిక్వెస్ట్ 3 సార్లు రిక్వెస్ట్ చేస్తే 4 సార్లు అమ్మ చెప్తుంది మాకు ఇన్స్ట్రక్షన్స్ లేవని. ఇన్స్ట్రక్షన్స్ లేకపోవడం ఏంటమ్మా, ఫీమేల్ పోలీస్ని పెడతా, అంత ఫీమేల్ పోలీస్ అవసరం ఉందమ్మా. సరే ఇలా కాదని అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇంకొక లేడీ ఉంది లెఫ్ట్లో, మీరు చూస్తే ఒక పంజాబీ డ్రెస్ వేసుకొని లైట్ కలర్ బ్లూయిష్ ఐ బిలీవ్, ఇక్కడ రిమెంబర్ ఎందుకని అన్ని తిరిగేసి ఆమె రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు సమాధానం చెప్పరు. అంటే ఇట్లా మొండికేసుకొని నిలబడితే ఎలా ఉందా చూడండి, మనిషి యూ డోంట్ వాంట్ టు ఆన్సర్, దిక్కుని చూడ చెప్పుకోపోలాగా నిలబడి ఉందా. నేనేం చేయను ఇంకా. నిన్నటి రోజున నా పరీక్ష, ఆ పరీక్ష రోజు నేను ఏం చేస్తాను, ఒక 2 ఉన్నాయి మార్గాలు, నేను సరెండర్నే అయిపోవాలి, వీళ్ళు అలా చెక్ చేసి చేయకుంటే చేయకపోనీలే, వీళ్ళు రిగ్గింగ్ చేసుకొని బోగస్ ఒకటి లేదా నేనే ఒక స్త్రీగా క్యాండిడేట్ రిక్వెస్ట్ చేయాలి. సో నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, అమ్మ ప్లీజ్ అమ్మ ఏమనుకోకపోతే నేను ఒక్కసారి ఫోటో ఐడి మీతో చెక్ చేస్తాను. పాప ఏమనలేదు, ఏదో అమ్మా ఓపెన్ చేశారు, కరెక్ట్ అమ్మ ఓకే, ఆ 3 నాకు ఏం తేడా అనిపించింది, సరే అమ్మ థ్యాంక్ యూ అని చెప్పాను. ఇచ్చేస్తే ముసలామే, తల్లి నన్ను ఓటు వేయిస్తలేదు తల్లి, నేను ఇప్పటికీ 45 నిమిషాలు అయిపోయింది కూడా ఆమెను తీసుకొని వెళ్ళి ఎపిక్ కొడితే ఓటర్ ఐడి ఉంది. అప్పుడు లోపల తీసుకెళ్తే వాళ్ళకి గొడవ పడుతున్నారు, ఎపిక్ ఉంటే ఓడికి కావాలి, మాకు డిలీటెడ్ అని వచ్చింది ఇక్కడ స్టాంప్, మేము ఇదే చేస్తాం. నేను సైడ్ ఇది పెద్ద అఫెన్స్, ఎగ్జిస్టింగ్ ఉమెన్ ఎలక్షన్ కమిషన్ సైట్లో ఆవిడది ఉంది, ఇది చాలా ఫైట్ చేసి మనకు ఛాలెంజ్ ఓట్స్ ఉంటాయి కాబట్టి పెద్ద ఆమెతో ఓటు వేయించి నేను బయటకు వచ్చాను. అంటే ఇప్పుడు ఆ బుర్కా వివాదానికి సంబంధించి మీరు అక్కడ వెళ్ళి వాళ్ళ ఐడెంటిటీ కార్డుతో పాటుగా వాళ్ళ బుర్కాని చూపించమని చెప్పేసి కేసులు అని చెప్పేసి నేనే ఎత్తలేదు కదమ్మా, వాళ్ళే నేనేం ఎత్తలే వాళ్ళ బుర్కా. పోలీసుని అడిగాను, డినై చేసేసారు, ప్రిసైడింగ్ ఆఫీసర్ని అడిగాను, లేడీని అక్కడ ఆవిడ డినై చేసేసారు. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాను, చూపిస్తాను. ఇప్పుడు వాళ్ళని చూపించను అంటే నేను వాళ్ళని ముట్టుకోలేను కదా. నేను రిక్వెస్ట్ చేశాను, అమ్మ జరా ప్లీజ్ దిక్కాలి, చూపిస్తే థ్యాంక్స్ అమ్మ ప్లీజ్ బురా మత్ మానేగా ये लोग नहीं कर रहे, उनका ड्यूटी है. అంటే ఇలా జరుగుతున్నప్పుడు మీరు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తే ఆ పనేదో వాళ్ళే చేస్తారు కదా అని కూడా ఆరోపణలు వస్తున్నాయి. నేను వికాస్ రాజు గారికి పెట్టిన మెసేజెస్ చూపిస్తాను, అయ్యా డిలీట్ అయిపోతున్నాయి అయ్యా, ప్లీజ్ అయ్యా మంచి బతుకున్నాడయ్యా, చచ్చిపోయిన వాళ్ళని చూపిస్తున్నారు, అన్ఫేర్ అయ్యా, రియాక్ట్ అవ్వండి అయ్యా. ఈ మాట చెప్పడానికి వికాస్ రాజుకి నేను ఫోన్ చేశాను, నా మొబైల్ తెచ్చిండా ఎవరైనా, మిస్డ్ కాల్స్ ఉన్నాయమ్మా, టెక్స్ట్ మెసేజెస్ పెట్టాను, ఈ డింట్ రియాక్ట్, ఈ డింట్ నాట్ రియాక్ట్. పోలీస్ అబ్జర్వర్కి ఫోన్ చేస్తే ఆయన ఏమన్నారు అంటే, అమ్మ నేను మీరు వికాస్ రాజు గారు కూడా చెప్పండి. ఇప్పుడు నేను ఏం చేయను, నేను ఈ టైంలో అయితే మీకు నిన్నటి టైంలో మిస్డ్ కాల్స్ పెట్టలేను కదమ్మా, నిన్నటిదే కదా. అండ్ మరొక వైపు ఈ లోపలికి మీరు వెళ్ళారు, దొంగ నోట్ల విషయంలో కూడా బుక్ నుంచి వచ్చేటప్పుడు బుక్ కూడా తీసుకుని వచ్చారని చెప్తున్నారు. ఏ రకమైన కేసు మీ మీద నమోదైంది, దీని గురించి ఏం చెప్తారు? నిన్న అది ఏంటి పరిస్థితి అని అంటే, బతుకున్న మనిషిని నేను అజంపురం మలక్పేట ఓల్డ్ సిటీ వెళ్ళాను, ఈవీఎం మిషన్ పనిచేయట్లేదు, చిన్నపిల్లల్ని వేసుకుని ముస్లిం ఆడవాళ్ళు, పెద్ద వయసు ఆడవాళ్ళు, 45 నిమిషాలు అయిపోయిందంటే అప్పటికి నిలబడుకొని ఉన్నారు వాళ్ళు. నేను ఏమైందమ్మా అంటే, పతానే అమ్మా అभी 45 मिनट से ज़्यादा हो गया यहाँ पर, 1 घंटे को होने को आया, बच्चे को लेकर ठहरे हमने ఈవినింగ్ కావాలి. లోపలికి వెళ్ళి చూసా, ఏదో 45 నిమిషాలు అమ్మ. నాకేం చెప్పారు దూరిశెట్టి గారు, అమ్మ
అమ్మా ఏం ప్రాబ్లం ఉన్నా 10 నిమిషాల్లోనే మాదొక స్క్వాడ్ ఉంటుంది, ఇది ఉంటుంది, అది ఉంటుంది, బండల్లో తిరుగుతూనే ఉంటామని చెప్పినాడు ఆయన. ఇది రికార్డెడ్, చూసుకోండి మీకు అది కూడా. 45 నిమిషాల వరకు నేను వెళ్ళి అక్కడ కూడా నేను గట్టిగా కాల్ చేసి రిపేర్ అయిపోయిందమ్మా అని అంటే నేను ఫోన్ చేసి గట్టిగా క్వశ్చన్ చేస్తే రిపేర్ అయిపోతాయమ్మా, లేకపోతే ఒక గంటలైనా రిపేర్ అవ్వదు. అసలు దీన్ని ఎలా అర్థం చేసుకోమంటారు? ఇది చేసుకొని నేను బయటికి రాగానే ఎదురుగా ఉన్న అజంపుర 119-120 నుంచి గొడవలు. ఏంట్రా అంటే బతుకున్నోడు చంపేశారమ్మా, బతుకున్నోడు చంపేశారమ్మా. బతుకున్నోడు చంపడం ఏంట్రా బాబు అని ఎదురుగా వాళ్ళ సర్ప్రైజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ మా డిలీట్ చేసేస్తే ఆయన రిక్వెస్ట్ చేశాడు, చూడగా నాకు ఎట్లా డిలీట్ చేస్తావు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను ఇక్కడ ఉన్నానంటే ఇంపర్సనైజేషన్ లెటర్ మీద వాళ్ళు సంతకం తీసుకున్నారు. క్యాన్ యూ టేక్ సైన్ విత్ ద గవర్నమెంట్ ఎంప్లాయీ ఆన్ ఇంపర్సనైజేషన్ దానికి సంతకం తీసుకుంటారు. ఎవడమ్మా దీన్ని బయటకు తీసుకుంటామని ఇంత పోరాడాలా? న్యాయం దొరకడానికి నువ్వు సిస్టమ్తో ఉన్నా, పోలింగ్ బూత్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్తో, బిఎల్ఓలతోటి, జిహెచ్ఎంసీ తోటి, పోలీస్ ఆఫీసర్ తోటి, ఒక క్యాండిడేట్ ఏఎంఐఎం ఆపోజిషన్తో నువ్వు కలిసిపోయి ఎలా నా పని అదా? నా పని ఏంటి? స్మూత్గా జరుగుతుందా లేదా? ఒక రౌండ్ కొట్టుకుంటూ వెళ్ళడమా? వీళ్ళు ఇంత అన్యాయాన్ని అక్కడ డిప్లాయ్ చేస్తే అన్యాయంతో పోరాడమా? ఇదా ఒక క్యాండిడేట్కి దా నువ్వు కాన్స్టిట్యూషన్ ఇచ్చావా? ఎట్లెక్కడైనా నువ్వు పోరాడాలి అది కదా. మరి ఇంకా న్యాయం ఎక్కడుంది తల్లి? ఇంకా ఎలక్షన్ కమిషన్ కింద స్టేట్ పనిచేయడం ఏంటి? ఆ స్టేట్ ఇక్కడ స్టేట్ వాళ్ళకి పనిచేయడం పూర్తిగా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ అంతా కూడా అటు ఎంఐఎం పార్టీ వైపే ఉందని చెప్పేసి మీరు భావిస్తున్నారు? భావించడం లేదు తల్లి, ఇది నిజం తల్లి. నా భావన ఎందుకు తల్లి? భావన నాకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? నేను భావనల మీద ఆధారంగా మాట్లాడే వ్యక్తిని కదా, అది ప్రూఫ్ చూపించేశాను నేను. సరే ఏమైంది అక్కడ? బతుకున్నవాడిని చంపడం ఏంటి? అసలు బిగ్గర్ అఫెన్స్ కదా. అంటే మీకు దీనికి ఒక స్మాల్ వెనకకిస్తా. వికాసరాజు గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ నేను చెప్పాను, అయ్యా మీరు ఇన్ని చెప్తున్నారు డిలీటెడ్ ఓట్స్ అని, ఏ బోగస్ ఓట్లు డిలీట్ అవ్వలేదు. నేను ఎపిక్ నెంబర్ టైప్ చేసి ఆయన చూపించింది. ఒక్క ఎపిక్ నెంబర్ మీద 3 బోగస్ ఓట్లు వచ్చింది. ఇప్పుడు కాంటే మళ్ళీ టైప్ చేసి చూపిస్తాను, ఫ్రెష్ ఎలక్షన్ సైట్ నుంచి మీకు మళ్ళీ వస్తాయి అవన్నీ. అప్పుడు ఆయన అన్నాడు, లేదు మీరు అది కాకండి, ఇది మేము ఏఎస్డీ లిస్ట్ కింద తయారు చేసి పంపిస్తాం. అయితే నేను మాకు కూడా ఇవ్వండి ఆ ఏఎస్డీ లిస్ట్, మా ఏజెంట్ దగ్గర కూడా కాపీ ఉండాలి కదండి, లేకపోతే మాకు ఎలా తెలియాలి ఏది బోగస్ కాదు వచ్చినప్పుడు. నో వి విల్ నాట్ గివ్ యూ ఏఎస్డీ లిస్ట్ అన్నాడు. సరే నేను వాళ్ళ డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉంటే నేను ప్రెషరైజ్ చేయలే. యూ విల్ బి సర్ప్రైజ్ ఇన్ దట్ అజంపుర ద ఏఎస్డీ లిస్ట్ వాజ్ డెత్ లిస్ట్ which was not there even in the agent list given to us. అందులో ఇలా వీళ్ళు ఎక్స్ట్రా ఇంకో ఏఎస్డీ లిస్ట్ పెట్టుకొని హిందూ ఓట్స్ జెన్యున్గా వేసే ముస్లిం ఓట్స్ని డిలీట్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. వీళ్ళు అనుకోలే నేను ఇంత లెవెల్గా, వీళ్ళ భయమో బాధ నేను చెప్తా చూడతాను సింపుల్గా. ఏదో ఆడ మనిషి ఏం తిరుగుతుందిలే, మన గుండాలు మన రౌడీలు మన పోలీసులే కదా, ఈమెకి ఇంత ధైర్యం ఎక్కడ ఏడ్చింది అని అనుకున్నారమ్మా. కానీ చాలా తప్పు మనిషితో వీళ్ళు చదరంగం ఆడారు. ఇప్పటి వరకు ఎన్ని కేసులు మీ మీద నమోదై ఉంటాయి? టీవీఎస్ కూడా అంటే మీ ప్రచారం టైంలో కూడా ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు కూడా నమోదయ్యాయి. సో ఎన్ని అయ్యాయి, దీన్ని ఏ విధంగా చూస్తారు? అమ్మ అసలు నేను కేసులు లెక్క పెట్టుకోవడంగా నా టైం వేస్ట్ చేసుకోలేదు తల్లి. ఈ టైంని నేను ఎన్ని ఓటర్లు డిలీట్ అయినాయో దాని మీద పెడతా. ఇది ఎందుకమ్మా లెక్క పెట్టడం? ఈరోజు కావాలంటే ఒక 1/2 డజన్ వేస్తారు వాళ్ళు, రేపు వాళ్ళు ఇంకొక 1/2 డజన్ వేస్తారు. దీనికి ఏమన్నా న్యాయం పోడు ఏడ్చింటేనా? ఈ చెత్త పని నాకెందుకు తల్లి? కావాల్సిన నేసుకో. మేము మామూలుగా ఏం చేస్తామంటే జపం చేస్తే 108 జపమాల ఉంటుంది, ఈ జపమాల అని నేసుకోమను. ఇది రికార్డ్, ఇది ఆధార్ కార్డ్, లిస్ట్లో పేరు లేదు, డిలీట్. ఇది ఎపిక్, ఇది ఆధార్. మీరు చూసుకోండి, 2 ఇది డిలీటెడ్ ఉంది లిస్టులో. ఇదా వికాసరాజు గారు డిలీట్ చేసిన 5 లక్షలు. అంటే నా 5 లక్షలు ఏం డిలీట్ చేశాడు? నా జెన్యూన్ ఓటర్స్ ముస్లింలు డిలీట్ చేసిండయా నిన్న. అసలు ఒక చోట 30 మంది ముస్లింలు చదువుకున్నారు, ఎంత డీసెంట్గా ఉన్నారు వాళ్ళు. దే వాంటెడ్ ఓట్ ఫర్ అస్. అట్లా వాళ్ళు ఎంచుకొని డిలీట్. హిందూస్ అయితే రిఫ్రాఫ్గా డిలీట్ చేసి పారేశారు. ముస్లిమ్స్ కూడా హూ వాంటెడ్ టు కమ్ అవుట్, హూ వాంటెడ్ టు ఓట్ ఫర్ అస్. వీళ్ళ దగ్గర అన్ని ఖాతాలు ఉంటాయమ్మా. ఏ ముస్లింలు వేసి షియాస్ ఉన్నారనుకో,
వీళ్ళు చేసిన అన్యాయాలు అత్యాచారాలకు పాపం బాధలు పడుంటారు. అరబ్బులు ఉన్నారనుకో, వీళ్ళు అన్యాయాలు చేశారు కదా వాళ్ళ మీద. బోరా కమ్యూనిటీ ఉందనుకో, మేధవి ఉందనుకో, వీళ్ళు అన్యాయాలు చేశారు కదా. సో వీళ్ళు అలా టార్గెట్ చేసి మరి కూడా డిలీట్ చేసేసిన ఓట్స్. ఇవన్నీ చూసి ఛాలెంజ్ అటు కేసులు నడుమా, ఇటు కొంచెం ఆందోళన నడమా, ఎన్నికలు అయితే ప్రశాంతంగా ముగిశాయి. ఏం ప్రశాంతమమ్మా, ఏం ప్రశాంతమమ్మా, ఏ ప్రశాంతం. వందల వేల మంది నా మీద ఎగబడి వచ్చారు, దమ్కి ఇచ్చారు. అమ్మ నా బూతులు. అదానమ్మా వాడి మొగతను. అంటే వాడు ఒక స్త్రీని ఎలక్షన్ డ్యూటీ చేసి నా డ్యూటీ నేను చేసుకుంటూ వెళుతుంటే అలా అసభ్యకరంగా వాళ్ళ అమ్మని తిట్టమని ఆ తిట్లు, వాడిని వెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెళ్ళని తిట్టమని ఆ తిట్లు. అదే వాడి కదా సంస్కారం. దీన్ని పోలీసులు నవ్వుతూ చూసుకుంటూ ఏసీ రూమ్లలో కూర్చుంటారు. చీఫ్ మినిస్టర్ చప్పట్లు కొడుతుంటాడు. ఆ ఏఎంఐ మూడమో కార్లలో తిరుగుతాడు. ఇటువంటి అసభ్యకరమైన కంప్లైంట్ ఇవ్వలేదా? ఇంకా మరి ఇచ్చాము. ఇంకా మా వాళ్ళు చాలా గలీజు. అరాఫత్ ఆయన ఎంఐఎం మనిషి, అరాఫత్ ఎంఐఎం మనిషి. బూతులమ్మ అలా వినగలిగిన బూతులు కూడా కాదవి. అది చాలా చిన్న మాట. అంతకన్నా బూతులు తిట్టాడు. అంటే ఇట్లా గుండాలని స్త్రీలని కూడా చూడకుండా విమెన్ ప్రొటెక్షన్ రైట్స్ లేవమ్మా ఇక్కడ. వందలలో గుండాలు వచ్చారు, ఎన్ని సందులలో గుండాలు వచ్చారు, అన్ని వీడియోలు ఉన్నాయి మా దగ్గర. అంటే ఇక్కడ స్త్రీకి సంరక్షణ లేదు అంటే నాకే లేదే, ఇంకెవరికి ఉంటుందమ్మా సంరక్షణ? ఇట్లా గుండా రాజ్యం నడుస్తుంది తల్లి. ఇది గుండా రాజ్యం. మొత్తానికి ఇది పరిస్థితి ఓవరాల్ గా మాత్రం